నిర్వహించడం జరుగుతుంది. మెగా డిఎస్సి మీద అక్రమాల మీద ఈ రిలే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు కోడూరు మీరారెడ్డి గారు, మా టౌన్ కన్వీనర్ బొమ్మిడి శ్రీనివాసులు గారు, అదేవిధంగా కోడూరు బాలకృష్ణారెడ్డి గారు, వైసీపీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉన్నారు. మెగా డిఎస్ఆర్ అక్రమాల మీద, మీరు చేసిన అవకతవకల మీద రాజీనామా చేయాలని లోకేష్ బాబుని కోరుతున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి చెప్తున్నాము, లోకేష్ బాబు గారు తప్పు చేస్తుంటే విచారణ వేయమని చెప్తున్నాము. విచారణతో పాటు రాజీనామా చేయాలని చెప్తున్నాము. ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు మీరు? స్పోర్ట్స్ కోటాలో చూసుకుంటే దుర్గయ్య అనే వ్యక్తికి 1:1 వస్తే ఇంటర్వ్యూకి పిలిచి జాబ్ ఇవ్వలేదు. అదేవిధంగా జీవో నెంబర్ చూసుకుంటే 447 కింద జీవో నెంబర్ని రద్దు చేస్తూ మళ్ళీ పరీక్షలు కేటాయించాలని 56 అమెండ్ చేసి మీరు ఉద్యోగాలన్నీ అవకతవకలు చేస్తారు. అదేవిధంగా విద్యార్థులు చూసుకుంటే విద్యావేత్త యువత అందరూ నిరుద్యోగ వృత్తి, నెలకి నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వాలి, అది ఒక్కటి కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చిన హామీలో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఒక్క హామీ కూడా నిర్వహించలేదు. ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా ప్రతి బకాయిలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రతి దగ్గర మీరు ప్రతి పేపర్లో లీక్ చేస్తూనే ఉన్నారు. ఇలాగా ప్రతి పిల్లలు రూముల్లో రెంట్లు కట్టుకోలేక చదువుకుంటూ నానా అవస్థలు పడుతూ మెగా డిఎస్సి రాస్తే దాంట్లో కూడా మీరు అవకతవకలు చేస్తే ప్రజలకి ఏమని సమాధానం చెప్పాలి? చదువుకునే విద్యార్థుల మీద మీరు ఆటలాడుకుంటున్నారు. మీరు లోకేష్ గారికి వెంటనే విచారణ చేయాలి లేదా రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలియజేస్తాము. ఇదే ఉద్యమాన్ని అమరావతిలో కూడా కొనసాగుతాము. మా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంత దూరమైనా పోతామని మా జిల్లా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ సభను నిర్వహిస్తూ మా ఏ సమస్య ఉన్నా జిల్లాలో మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్.